రెడ్ అండ్ టొపాజోస్ బ్రీడ్ అయిపోయి ఆల్మోస్ట్ 15 డేస్ అయితే అవుతుందన్నమాట. సో 15 డేస్ ముందు ఫస్ట్ టైం మౌత్‌లో నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఈ రోజుల్లో డిఫరెన్స్ మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో ఇంత మంచి బాడీ షేప్ ఎట్లా వస్తుంది, ఇంకా ఇంత మంచి గ్రోత్ ఎట్లా వస్తుందంటే, నేను వీళ్ళకి డేలో ఒక 6-7 టైమ్స్ అయితే ఫీడ్ ఇస్తున్నాను. 6-7 టైమ్స్ ఆల్మోస్ట్ మొత్తం లైవ్ ఫీడే ఇస్తుండే అనమాట 15 డేస్ వరకు. ఇంకా ఇప్పుడైతే నేను డ్రై ఫీడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే నేను పేరెంట్స్‌కి ఫీడ్ పెట్టినప్పుడు అయితే ఈ ప్రైజ్ అనేది ఆ ఫీడ్ కూడా తీసుకుంటుండే. కాబట్టి డ్రై ఫీడ్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా మన పేరెంట్స్ వచ్చేసి చాలా ఎక్కువ అగ్రెసివ్ అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే ఫీమేల్ వచ్చేసి మేల్‌ని ఫ్రైస్ దగ్గరనే అయితే అస్సలు రానియట్లేదు. సో వితిన్ ఒక 5-6 డేస్ మనం ఫ్రైస్‌ని సెపరేట్ చేసి ఆ పెయిర్‌ని ఒక కమ్యూనిటీ ట్యాంక్‌లో అయితే షిఫ్ట్ చేద్దాం. అది ఎందుకనేది ఆ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇంకా ఈడొచ్చేసి నా ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ అనమాట. సో ఏమైనా యాక్టివిటీ ఆ రూమ్‌లో జరుగుతుంటే వచ్చేసి నాకు చూస్తూనే ఉంటాడు. ఏం చేస్తున్నాననేది చూస్తూ ఉంటాడు. ప్రాపర్‌గా చేస్తున్నానా లేదో అది కూడా చూస్తూ ఉంటాడనమాట. సో కింద ఉన్న వియేజా అండ్ ప్యారెట్ పెయిర్‌ని అయితే ఎప్పుడు గెలుపుతూనే ఉంటాడనమాట. వచ్చేసి ఆ పెయిర్ దగ్గర దగ్గరలో ఎళ్లి ఆ ట్యాంక్‌లో నుంచి వాటర్ తాగుతూ ఉంటాడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. ఈరోజు కూడా నేను కొంచెం వాటర్ చేంజ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ ఫ్లోర్ మీద పడితే ఆ ఫ్లోర్ మొత్తం లిక్ చేస్తూనే కూర్చున్నాడు. సో వీడి పేరొచ్చేసి స్కాచ్ అనమాట. వీడి మీద ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో చెయ్యాలో లేదో అనేది కామెంట్‌లో చెప్పండి.